హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు గార్డెన్లో మొక్కలు చూపిస్తూ సాయిల్ మిక్సింగ్ ఎలా చేయడమో చూపిస్తూ కొన్ని రకాల కూరగాయలు కూడా చూపిస్తాను. క్రేపర్స్ అయితే ఎలా పందిరికి పెట్టుకున్నానో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నేను లాంగ్ బీన్స్ పెట్టాను కదా, వానికి తాళ్ళతో ఎలా కట్టుకున్నాను, పందిరికి తాళ్ళు కట్టి అందించానండి. దానివల్ల ఏంటంటే క్రేపర్స్ బాగా ఫాస్ట్గా ఎదుగుతాయి, అందుకని నేను కట్టాను. గోంగూర చూడండి, నేను సపోటా ప్లాంట్ ఉంది కదా, దాంట్లో పెట్టుకున్నానండి ఒక 2 మొక్కలు. ఎంత గ్రీన్గా ఎంత బాగా వస్తుందో. అన్ని మొక్కలకి మనం అన్ని కంటైనర్స్ తేవాలి అంటే మనకి అవ్వదు కదా. కొన్ని మొక్కలు కొన్ని మొక్కల పక్కన మనం ప్లేస్ చూసుకొని పెట్టుకోవచ్చు. నేను బింగడ్ బీన్స్ పెట్టాను కదా, కేరళ బీన్స్, అవి చూడండి మొత్తం కింద ఆకులన్నీ ప్రూనింగ్ చేసేసాను. చేస్తే కదా పైకి బాగా క్రీపర్స్ అల్లుకొని బాగా హెల్తీగా పెరుగుతాయి, హీల్డింగ్ వస్తుంది అండి. నేను దోసపాదుకు కూడా ఇలాగ తాళ్ళు కట్టుకున్నాను. ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్, దీనికి కూడా తాళ్ళతో పందిరికి అల్లుకున్నాను. ఫ్రెండ్స్, ఇది సీజన్ కదా, మనం సీడ్స్ అయితే పెట్టుకోవాలి. వర్షాలు పడే టైంలో సీడ్స్ పెట్టుకుంటే మనకి మంచిగా రెడీ అవుతాయి. చెట్టు చిక్కుడు, క్రేపర్ చిక్కుడు కూడా నేను వాటికి కూడా ఇలా తాళ్ళతో సపోర్ట్ చేసుకొని అందరికి అల్లించుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆగాకర పాదు ఎంత బాగుందో మా గార్డెన్లో. వంగ మొక్క చూడండి, నేను రైస్ బ్యాగ్లో పెట్టుకున్నాను. వైట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా ఉడుకుద్ది. ఆ వంక చాలా బాగుంది, మంచి హీల్డింగ్, ఎక్కువ హీల్డింగ్ వస్తుంది ఆ వంగ. బేరు పాదులు కూడా నేను కిందనంత ఆకులు ప్రూన్ చేసుకున్నాను. చెట్టు బాగా పెరుగుద్ది కదా, లేదంటే ఈ ఆకులకే సగం బలమంతా పోతుంది, చెట్టు అంత ఫాస్ట్గా ఎదగదు. చిక్కుడు పాదులకు కూడా నేను తాళ్ళతో సపోర్ట్ ఇచ్చుకున్నాను. ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి, చిక్కుళ్ళు ఇంకా ఆగస్టులోనే. చూడండి అదిగోండి ఫ్లవర్లు. మనం బోన్ మీలు, ఆల్ మిక్స్ చెక్క, ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ గ్రాన్యూల్ వేస్తాం కదా, బూస్టర్ గుళ్ళు అంటారు, అవి వేయడం వల్ల తొందరగా మనకి క్రాపింగ్ వస్తుంది. మనం ఎక్కువ హీల్డింగ్ కూడా తీసుకోవచ్చు. అంటే నేను అన్ని క్రేపర్స్కి తాళ్ళు సెట్ చేసుకొని పందిరికి అందించుకున్నాను. నేనైతే దోస, లాంగ్ బీన్స్, బీర, ఆనప, చిక్కుడు, నార్మల్ చిక్కుడు, నేతి దొండ, ఆగాకరకాయలు, నేతి బీర, దొండ పెట్టుకున్నానండి. అలా మనం గార్డెనింగ్ చేస్తూ ఉంటే మనకే చాలా అనుభవాలు వచ్చి చాలా బాగా మనం పెంచగలమండి కూరలు. చూడండి, ఒక వంగ మొక్కకి నేను హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో తీశాను, అది కొంచెం మిస్ అయింది, దానివల్ల నేను ఇది చూపిస్తున్నాను. ఇంకా ఉన్నాయండి వంగ చూడండి. ఈరోజైతే నేను 1 కేజీ వరకు హార్వెస్ట్ చేశాను, అయినా కూడా ఇంకా చాలా ఉన్నాయండి. అన్నీ హార్వెస్ట్ చేసి మనం ఏం చేయగలం, ఎప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకొని తింటే కదా బాగుంటుంది. మనం ఏవైనా కూరలు కావాలంటే మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి కదా, అదే మన గార్డెన్లో కొంచెం మనం పెంచుకున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు అవసరమైతే అప్పుడు మనం వెళ్ళి తీసుకొని వంట చేసుకుంటే హ్యాపీనెస్ చాలా వేరండి. 2 దొండకాయలు 2 డేస్కి 1/4 కేజీలా వస్తాయండి. మాకు 3 స్టెమ్ములు పెట్టాను, ఈ మధ్యనే పెట్టాను, ఒక 1-2 మంత్స్ అవుతుంది. చాలా బాగా చూడండి, దొండపాదు మాత్రం ప్రూన్ చేసుకోవాలండి. ప్రూన్ చేసుకుంటే ఆకు కాయలకు వస్తుంది, కొత్త ఆకులు వచ్చి మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతాయి. అదే పాత ఆకులు ముదిరిని ఉంటే మనకి మళ్ళీ కొత్త ఆకులు రావు కదా, దానివల్ల మనకి హీల్డింగ్ కూడా ఎక్కువ రాదు. అందుకని నేను ఆకులన్నీ ప్రూన్ చేసాను. చూడండి, దొండకి నేను స్ట్రేలో పెట్టుకున్నానండి. మళ్ళీ ఒక స్టెమ్ కూడా పెట్టాను, కాకర పెట్టాను. మల్బరీ అండి, మళ్ళీ ప్రూన్ చేసుకోవాలి. అక్కడక్కడ ఉన్నాయి ఫ్రూట్స్, అవన్నీ తీసేసి మళ్ళీ ప్రూన్ చేసుకొని కొద్దిగా ఎరువులు ఇచ్చుకుందాం. ఆవు ఎరువు, బోన్ మీల్ అన్నీ ఇచ్చుకుంటే కొంచెం వర్షాలకి మళ్ళీ మనకి క్రాప్ స్టార్ట్ అవుతుంది. చూడండి, గొండి బెండ పెట్టుకున్నాను సీడ్స్. ఎండలు ఎక్కువ అవడం వల్ల నేను వేరేగా సపరేట్గా నేను మార్చలేదు, మంచిగా వర్షాలు పడేటప్పుడే మారుస్తాను. మనం ఇంత ప్రేమగా సీడ్స్ పెట్టుకుంటాం, మొక్కలు వస్తాయి, అది మళ్ళీ మనం పెట్టి ఏవైనా చనిపోయామంటే మాత్రం మచ్చలు బాధ అనిపిస్తుంది. అందుకని నేను వర్షాలు పడితే పెట్టుకుందామని ఉంచాను. వంగ చూడండి గ్రీను, ఈరోజు ఇవి కూడా హార్వెస్ట్ చేశానండి 1 కిలో వరకు, అయినా ఇంక ఉన్నాయి.
గుత్తి వంకాయ చేయొచ్చండి, అంత బాగుంటాయి ఆ కాయలు. ఇది వైట్ అప్పారావు సార్ 10 రకాల సీడ్స్ పంపించారండి, నేను వేసి ఉన్నాను. కానీ ఇంకా చిన్న మొక్కలు అవన్నీ వేరేగా ప్లాంటేషన్ చేసేటప్పుడు నేను వీడియో తీసి పెడతాను. ఇది గ్రీన్ అండి, సిటీజీలో ఇచ్చారు. ఇది చాలా పెద్దగా వస్తుందండి, పచ్చడి వంగ, చాలా బాగుంటుంది ఇది. చూడండి ఎంత ఉందో. దీంట్లో గోంగూర, బెండ, లాంగ్ బీన్స్ వేసాను సీడ్స్. ఈ తర్వాత వర్షాలు పడేటప్పుడు సపరేట్ చేస్తాను. ఇవన్నీ ఒక లైన్ పెట్టుకున్నానండి వంగ. ఇది పర్పుల్ కలర్ వంగ అండి. ఇది ఈ మధ్యన వేరే మార్చాను, మట్టి కుండీలో ఉండేది ఇప్పుడు గ్రో బ్యాగ్లోకి మార్చుకున్నాను, అది చిన్నదని. ఇది పంచముఖి మందార అండి, చాలా హెల్తీగా బాగా వస్తుంది. దీనికి మధ్యన ఆవు ఎరువు ఇచ్చాను కదా, బాగా పెరుగుతుంది. నిమ్మ కూడా పెట్టానండి, 2 రకాలు, సీడ్లెస్ నిమ్మ, నార్మల్ నిమ్మ 2 ఉన్నాయి. చూడండి బాబీ 2 ఇయర్స్ అయిందండి పెట్టి, ఇంకా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఏం లేదు. బ్లూ, ఇది కాశీ బుడపల్లి అండి. చూడండి ఎంత బాగా క్రాపింగ్ వస్తుందో. నేను ఈ మధ్యన కొంచెం ఆవు ఎరువు వేసాను, చాలా బాగా వస్తుంది. సేమ్ చెర్రీ టమాటా ఇలాంటి టేస్ట్ వస్తుంది, చిన్న టమాటా సీడ్స్లా ఉంటాయి. నేను మొక్కలకి వాటరింగ్ చేస్తాను, వాటర్ పెట్టాను. రండి సాయిల్ మిక్స్, రెడ్ సాయిల్, కౌడంగు, వర్మీ కంపోస్ట్, ఆవు ఎప్సమ్ సాల్ట్, మళ్ళీ బోన్ మీల్, సీవిడ్, వేపపిండి కూడా వేసుకున్నాను. వేసి నేను సాయిల్ మిక్స్ చేసుకున్నాను. నేను ముందు గ్రో బ్యాగ్లకి కలిపి ఉంచుకొని ఒక 5 days అయ్యాక నేను మొక్కలు నాటుకుంటానండి. ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్, వేపపిండి, నేను మా బుజ్జి తోట మాధవి గారి దగ్గర నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎప్సమ్ సాల్ట్ క్వాలిటీ బాగుంది, బోన్ మీల్ క్వాలిటీ బాగుంది, వర్మీ కంపోస్ట్ అయితే చాలా బాగుందండి. మంచి బ్లాక్ గోల్డ్ లాగా మంచి చాలా బాగుంది. చెక్క కూడా ఆవిడ దగ్గరేనండి, ఆల్ మిక్స్ అండి. చెక్క, సీవిడ్ గ్రాన్యూలు, బోన్ మీలు ఆవిడ దగ్గరే నేను ఆర్డర్ పెట్టుకుంటాను. ఆవిడ నవత ట్రాన్స్పోర్ట్కి మీకు ఏ సదుపాయం ఉంటే దానికి పంపిస్తుందండి. కావాలి అంటే నాకు లింక్ కామెంట్లో పెట్టండి, నేను నెంబర్ మీకు షేర్ చేస్తాను. మా బుజ్జి తోట మాధవి గారండి, యూట్యూబ్ ఛానల్ చేస్తుంటారు ఆవిడ. లేదంటే ఆవిడ ఛానల్ చూడండి, దాంట్లో నెంబరు మెన్షన్ చేస్తారు ఆవిడ. లేదంటే నాకు కామెంట్ చేయండి, నేను నెంబర్ మీకు పెడతాను. చాలా బాగున్నాయండి ఎరువులు. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మా గార్డెన్లో అసలు ఫ్రూటింగ్ అలా రాలేదు. ఎప్పుడైతే ఆవిడ